ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చేటటువంటి బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాట్లో పొరపాట్లు జరగచ్చు గానీ, పొరపాటే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనం తలపెట్టిన కార్యం మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఆ పనిని ఆపకూడదు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఎదురు చూసే ఓపిక గనక మీకుంటే మీరు కోల్పోయినవన్నీ కూడా మీ జీవితంలో తిరిగి మళ్ళీ వచ్చే రోజు రానే వస్తుంది. ప్రేమను పొంది వాళ్ళ ద్వేషాలను పంచేవాళ్ళు పాలు తాగి విషము కక్కేటటువంటి కోడె త్రాచు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని అస్సలు దగ్గరకు రానివ్వకండి. వాళ్ళకి దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిళ్లతో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకేసి చూడు, ఆ నీటితో నీ పాదాలను కడుగుతుంది ఈ ప్రపంచం. ఎప్పుడైనా కూడా అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే చెప్పే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ముద్దాడిన కత్తి గాయాన్నే ఇస్తుంది. తెగ నరికిన చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా ఇలాంటివన్నీ కూడా లోక నియమాలు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క నియమం. మనం ఎదుగుతూ ఉంటే శత్రువులు కూడా మనతో పాటు పెరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళని పట్టించుకోకండి. ముందుకు కొనసాగుతూ ఉండండి. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. శక్తి నీ చేతిలో ఉంది. ధైర్యం నీలో ఉంది. ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచిస్తూ సమస్యకు సొల్యూషన్ ఎత్తుక్కుంటూ వెళ్ళినంత దూరం నీ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. లేచి ధైర్యంగా ముందుకు అడుగుపెట్టు. నీలో ఉన్న శక్తిని గమనించు. నీలో ఉన్న నైపుణ్యాన్ని పదును పెట్టు. నువ్వు ముందుకు వెళ్ళు. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వాళ్ళు కూడా మంచి వ్యక్తులై గొప్ప స్థానాల్లో నిలబడతారు. ఏ అవకాశము లేనప్పుడు నిన్ను నువ్వు ముందుకు తీసుకెళ్ళి అవకాశాలను ఏర్పరచుకొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నువ్వు గొప్పవాడివవుతావు. పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తారు. అదే ఒకరి పొట్ట కొట్టడం కోసం చూసేవాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అలాంటి ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలించుకుంటారో అప్పుడే మనశ్శాంతిగా ఉంటారు. ఇలాంటి మంచి మంచి విషయాలను మీకు మరెన్నో చెప్పాలని నా మనసులో ఉన్నాయి. ఇలాంటివి మీకు చేరాలి అని అంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.